హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కొన్ని కామెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయమ్మా, అవి చూద్దాము. ఓకే మేడం, సోప్స్ అన్నీ సైజ్ తగ్గించారు, గోల్డ్ సోప్ కూడా లేదమ్మా, ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. మేబీ ఏదన్నా చాలా కొంచెం పైకి వచ్చి ఉంటే మీకు అలా అనిపించి ఉండొచ్చు. మౌల్డ్స్ మావి, మౌల్డ్లో వేసి తీస్తాము కాబట్టి సోప్ తగ్గించే క్వశ్చన్ లేదు. అయినా చూస్తాను, నాకైతే నేను ఇప్పటివరకు నోటీస్ చేయలేదమ్మా. మీరు కావాలంటే వెయ్యి చేసి చూడండి. బాడీ పిగ్మెంటేషన్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ గురించి ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే చెప్పండి మ్యామ్. దేవన్ ఉంది. సో బాడీ పిగ్మెంటేషన్ మరి అంత ఉన్నప్పుడు తెలియదు, కానీ మా దగ్గర అయితే అమ్మా డార్క్నెస్కి 2 ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటామమ్మా మేము. గోల్డెన్ గ్లో ఆయిల్ ఒకటి ఇస్తూ ఉంటాము, అలానే హ్యాండ్స్ గ్లో అని ఇస్తూ ఉంటామమ్మా. గోల్డెన్ గ్లో ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు మీరు వారానికి 3 సార్లు. హ్యాండ్స్ గ్లో అనేది ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు, మసాజ్ చేయకూడదు, జస్ట్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇప్పుడు లేవు నా దగ్గర, నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు, అద్భుతంగా ఉంటుంది. అలానే స్కిన్ పాలిష్ అని కూడా ఇస్తాను, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా వాళ్ళకి ఫోన్ చేయండి, మీకు చెప్తారు వివరంగా. జిన్సెంగ్ గోల్డ్ గురించి చెప్పండి మ్యామ్. సంధ్య చెప్పాను లాస్ట్ వీడియోలో. జిన్సెంగ్ గోల్డ్ చాలా మంచి క్రీమ్ మ్యామ్. కెన్ యూ మేక్ ఏ వీడియో ఆన్ సన్ స్క్రీన్ అండ్ అబౌట్ ఫ్యాంటైజ్ సన్ స్క్రీన్ టూ? తప్పకుండా చేస్తాను మ్యామ్. పిగ్మెంటేషన్ లేని వారు కూడా జిన్సెంగ్ గోల్డ్ క్రీమ్ యూస్ చేయొచ్చా? చేయొచ్చుమ్మా. బ్రైట్నెస్కి చేయొచ్చు, అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి, నెక్ మీద రింకిల్స్కి చేయొచ్చు, నెక్ పిగ్మెంటేషన్కి చేయొచ్చు. హ్యాపీగా వాడచ్చు, మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మా జిన్సెంగ్ క్రీమ్. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు గోల్డ్ సీరం యూస్ చేయవచ్చా? చేయకూడదుమ్మా, నేను సజెస్ట్ చేయను ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మీది ఆయిలీ స్కిన్ అన్నట్టు అనమాట. సో ఇంకొంచెం ఆయిలీగా అవుతుంది. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు మా దగ్గర ఓపెన్ పోర్స్ జెల్ ఉంది, మింట్ ప్యాక్ ఉంది, ఇలాంటివి యూస్ చేయొచ్చుమా. ఆల్ఫార్బిటిన్ జెల్ ఉంది, ఇలాంటివి యూస్ చేయొచ్చు. హెయిర్ సాఫ్ట్నెస్ కోసం చెప్పండి మ్యామ్ ప్లీజ్. ఏం చెప్పమంటారు హెయిర్ సాఫ్ట్నెస్ కోసం? స్ట్రైట్గా ఉండే వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది, కర్లీ హెయిర్ వాళ్ళకి సాఫ్ట్గా ఉండదు, రఫ్గానే ఉంటుందమ్మా. కాకపోతే థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ఉన్నా కానీ చాలా రఫ్ అయిపోతుంది హెయిర్. మీరు మంచినీళ్ళు తాగకపోయినా రఫ్ అయిపోద్ది. ఒక వీడియో చేస్తాను దీని మీద. ఓకే, ఏ జెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కేవలం పింపుల్స్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకమ్మా. ఏ జెల్ మీరు నైట్ 1 అవర్ పెట్టుకోవచ్చు, చక్కగా పిగ్మెంటేషన్, స్కార్స్ తగ్గుతాయి. అండర్ ఆర్మ్స్కి స్క్రబ్ చేయొచ్చా మేడం? టామరిన్ స్క్రబ్తో చేయొచ్చుమా. కానీ మీరు అండర్ ఆర్మ్స్ వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత లేదా రేజర్ వాడిన తర్వాత 2 డేస్ ఏమీ పెట్టకండి ఒక్కొక్కసారి ర్యాషెస్ వస్తాయి. మంజిస్టా కిట్ ఎలా వాడాలి మ్యామ్? మా వాళ్ళని అడగండి చెప్తారు. ఓకే, 15 ml కావాలి మ్యామ్ గోల్డ్ సీరం. తప్పకుండా ఇస్తాను తప్పకుండా ఇస్తాను, అది ప్లాన్లోనే ఉంది. మీడియం రేంజ్లో డే క్రీమ్ చేయండి మేడం. సైజ్ తగ్గిస్తాను ఓకే, ట్రై చేస్తాను, మీరు అడిగారు కాబట్టి ట్రై చేస్తాను యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ ఓన్లీ నైట్ టైం మాత్రమే వాడాలా, ఆర్ డే టైం కూడా వాడచ్చా? డే టైం వాడచ్చు, కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదమ్మా. ఏ పిగ్మెంటేషన్ కానీ బ్రైట్నెస్ క్రీమ్స్ కానీ, అంటే లైటనింగ్ క్రీమ్స్ అంటాం వీటిల్ని, మీరు బయటకు వెళ్ళేటప్పుడు వాడకూడదమ్మా. సన్కి ఎక్స్పోజ్ అయితే రేస్ వల్ల మీ స్కిన్ చాలా పాడవుతుంది, డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మొహం కడుక్కొని బయటకు వెళ్ళాలి. ఓకే, ఓపెన్ పోర్స్ తగ్గడానికి ఏమైనా ఉన్నాయా? ఓపెన్ పోర్స్ అంత ఈజీగా తగ్గవుమ్మా. చిన్న ఓపెన్ పోర్స్ ఉంటే మాత్రం ఓపెన్ పోర్స్ జెల్ ఉంది, మీరు మా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే చెప్తారు. పెద్ద ఓపెన్ పోర్స్ అంత ఈజీగా తగ్గవు, అదొక కండిషన్, స్కిన్ కండిషన్, కాబట్టి తగ్గదు. మేడం మీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి మేడం, నేను చాలా చేంజ్ అయ్యాను మేడం, మీ ప్రోడక్ట్ సూపర్ ఆసమ్, లవ్ యూ మేడం. థ్యాంక్స్ సరస్వతి. పింపుల్స్ ఉన్న వాళ్ళకి చెప్పండి మ్యామ్. మళ్ళీ చేస్తాను ఒక వీడియో, చాలా రోజులైనట్టుంది చేసి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఏం తినాలి అనేది చెప్తాను. మంజిస్టా షాంపూ ఎక్స్ప్లెయిన్ చేయండి మంజిస్టా ఎక్స్ట్రాక్ట్స్ కలిపాము షాంపూలో, చాలా బాగుంటుంది వాడి చూడండి. అమెజాన్లో పెట్టిన గోల్డ్ సీరం మీరు చూపించిన గోల్డ్ సీరం ఒకటేనా ప్లీజ్ రిప్లై? ఒకటేమ్మా, చేంజ్ కాదు. కాకపోతే ఒక్కొక్కసారి మేము దాంట్లో ఒక ఆయిల్ వాడతామా, స్పెషల్ ఆయిల్ వాడతాము. అంటే
అన్ని హర్బ్స్ వేసి బాయిల్ చేసిన గ్లో ఆయిల్ వాడతాము. దాని కలర్ వల్ల ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అవుతూ ఉంటుందమ్మా. సేమ్ ఇదే ఆయిల్ అమెజాన్లో కూడా పెడతాము, వాడచ్చు మీరు. గ్లూటాథయాన్ సోప్ కూడా సైజ్ తగ్గించారు మేడం. అమ్మ మీరెవరో మరి ఊరికే చెప్తున్నారేమో, అలా తగ్గించరమ్మా. ఒక మోల్డ్ అది, ఆ మోల్డ్లో వేస్తే అది ఫిక్స్డ్ సైజ్ వస్తుంది, అట్లా ఉండదు. మ్యామ్ మీ ప్రోడక్ట్ చాలా బాగున్నాయి. అయితే మా పాపకి 8 months నుంచి మింట్ ప్యాక్ వాడుతున్నాను. 2 బాటిల్ క్రిసాంథమమ్ సీరం వాడింది, బాగా గ్లో వచ్చింది. కానీ స్కూల్లో స్పోర్ట్స్కి 2 days పోగానే మళ్ళీ డార్క్ అయింది. చెయ్యదు, డైట్ ఫాలో చేయదు. మాకు రావడం కుదరదు, మాది కర్ణాటక. అయితే మీ వీడియోస్ అన్నీ చూశాను, 5 years నుంచి మీ ఫ్యాన్ని మ్యామ్. మీ డైట్ ఫాలో చేస్తాను. అయితే మా పాపని ఏం చెప్పినా వినదు. ప్లీజ్ మ్యామ్ మీరే వీడియో కాల్ చేసి చెప్పండి. ప్లీజ్ మ్యామ్ మా పాపని మీరే చేంజ్ చేయాలి. అమ్మ చాలా పెద్దది రాశారు, మీ బాధ అర్థమైంది. కానీ చిన్న పిల్లలకి చెప్పలేమ్మా, వాళ్ళు వినరు. మెయిన్ డైట్ బాగా తీసుకోవాలి. ప్లస్ స్కూల్కి వెళ్ళే పిల్లలంటే మీరు స్కిన్ బ్రైట్నెస్ గురించి పెద్దగా ఆలోచించకండి. మా పిల్లలు ఆడుకోవాలి, ఎండలో ఆడుకుంటారు, నల్లబడతారు. ఒక ఏజ్ రానివ్వండి మా, కనీసం 15-16 years రానివ్వండి. అప్పుడు వాళ్ళు కాన్షియస్ అవుతారు. ఎండలో అప్పుడు తిరగరమ్మా. అప్పుడు మీరు చక్కగా మీరు చెప్పినా వింటారు, నేను చెప్పినా వింటారు. మరి చిన్న పిల్లలకి 6-7 years పిల్లలకు కూడా నల్లగైపోతున్నారని బాధపడుతున్నారమ్మా. ప్లీజ్ అంత కాన్షియస్గా ఉండకండి. అయితే అయ్యారు, మళ్ళీ వస్తారు కదా. నేనైతే ఇదే చెప్తానమ్మా. అప్పటి నుంచి మరీ చిన్నపిల్లలకి ప్రోడక్ట్స్ కూడా వాడొద్దని చెప్తాను. మీరందరూ చెప్తున్నబట్టే నేను క్రిసాంథమమ్ సీరం మైల్డ్ది ఇస్తున్నాను, అదొక్కటే ఇస్తాను నేను, మిగతా వద్దంటాను. ఎందుకంటే 8-9 years పిల్లల నుంచి అడుగుతూ ఉన్నారు. ఏం చెప్పమంటారు చెప్పండి. నాకు చాలా బాధేస్తుంది ఈ విషయాల వలన. అంటే కలర్ అంటే తెల్లగా ఉంటేనే బాగున్నట్టమ్మా, కలర్ తక్కువ ఉంటే బాగున్నట్టు కాదా? ఆలోచించండి ఒకసారి. స్కిన్ గ్లోయింగ్గా ఉండేటట్టు చూసుకోండి, మంచి ఫుడ్ పెట్టండి. ఫుడ్ నేనేం చెప్తానంటే 15 years దాటిన వాళ్ళకి కన్విన్స్ చేయగలను. మరీ 9 years 10 years పిల్లలు నేను చెప్పినా వినరు. మా ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తింటారు. మీరు చూసుకోవాలి, మదర్స్ చూసుకోవాలి ఎలా ఏంటి అనేది. మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. మీరు తింటే పిల్లలు కూడా మీతో పాటు కూర్చొని తింటారు. నేనైతే అది చెప్తాను. ఓకే, బాయ్ మా. సో చాలా టైం అయిపోయిందమ్మా. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తానమ్మా. బాయ్.